సునీల్ బన్సాల్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ చంద్రశేఖర్జీ, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వాహకులు అయినటువంటి మిత్రుడు సాయి ప్రసాద్ గారు, మా సురేష్ కోటకి గారు, కంటోన్మెంట్ బోర్డు వైస్ చైర్మన్ నర్మదా గారు, రమణారెడ్డి గారు, ప్రసన్న గారు, విజయ సురణ గారు, మహేష్ గారు, మరి ఇతర కొంతమంది పెద్దలు ఉన్నారు. జైన్ సమాజ్ సంబంధించినటువంటి అధ్యక్షులు, మరి వారి కార్యవర్గ సభ్యులు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, ఇంతకుముందు సునీల్ బన్సాల్ గారు చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క విషయాన్ని మీ ముందు పెట్టడం జరిగింది. మీ అందరినీ అవి మళ్ళీ రిపీట్ చేయడం నేను మంచిది కాదు. అయినప్పటికీ కూడా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఈరోజు ఎందుకు అవసరము, దీనివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, మన దేశ అభివృద్ధి ఏ విధంగా అవుతుందని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనం భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా అక్కడ దేశ ప్రగతి కోసము దేశ హితంలోనే తీసుకుంటున్నాం. దేశ హితంలోనే తీసుకోవడం కాకుండా పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు అన్ని పార్టీ వారిని కన్విన్స్ చేసి పార్లమెంట్లో చట్ట రూపంగా తీసుకువచ్చి వారు ఈ యొక్క ప్రయత్నాలు ఏదైతే చట్టాలను తీసుకువచ్చి ప్రయత్నం చేస్తున్నారో అందుకే మనకు నమ్మకం ఉంది, రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకే ఒక ఎలక్షన్ జరుగుతుందని చట్టం వస్తుంది. మిత్రులారా, మాకు తెలిసి సునీల్ బన్సాల్ చెప్పారు, 1952 నుంచి 1967 వరకు ఈ 15 సంవత్సరాలు జరిగిన ఎన్నికలు ఇవన్నీ కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్సే. కానీ దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత ఎలక్షన్స్ ఒక ప్రక్రియలో మార్పులు వచ్చి పార్లమెంట్ వేరే, అసెంబ్లీలు వేరే జరిగినాయి. మరి అటువంటి ఒక ప్రమాదం ఈరోజు దేశాన్ని మనం ఆర్థికంగా మనం చాలా వెనకబడిపోతా ఉన్నాం. చాలా దేశాల్లో ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, స్వీడన్ ఇటువంటి దేశాల్లో ఈరోజు ఒకే ఎన్నికలు జరుగుతాయి వాళ్ళకు. కాబట్టి ఆ దేశాలు ఈరోజు చాలా ప్రగతిలో ఉన్నారు. మనం రిచెస్ట్ నేషన్ స్వీడన్గా చెప్పుకుంటాం మనం. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఖర్చు పెట్టేటటువంటి ఒక ఏదైతే నిధులు ఉంటాయో ఎలక్షన్స్ మీద తక్కువ. భారతదేశం కూడా అదేవిధంగా ప్రపంచంలో ప్రగతి దేశంగా ఒక వికసిత దేశంగా మనం మారాలనే ప్రయత్నంలో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేది తీసుకోవడం జరిగింది. చివరికి మిత్రులారా, 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది రాజకీయ పార్టీలు అంటున్నారు బీజేపీ గవర్నమెంట్ ఒక వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేస్తుందా అని. నేను ఇదే ప్రతిపక్ష పార్టీని అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా అడుగుతా ఉన్నాను. బీజేపీ ఏం చేస్తుందని కాదు, బీజేపీ ప్రభుత్వము ఆర్టికల్ 370 తొలగించాలనుకుంది, తొలగించినవా లేదా అది ముఖ్యము. బీజేపీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకువస్తుంది అనుకున్నాం, తీసుకువచ్చిందా లేదా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ ప్రభుత్వం 30% మహిళలకు రిజర్వేషన్ తీసుకువస్తుందని చెప్పి అన్నారా, తీసుకువచ్చిందా లేదా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది తప్పకుండా అవుతుంది. ఇది కేవలము ప్రజల్లో మరొకసారి దీని మీద చర్చ జరిగి ప్రజల ఒక సపోర్ట్ కోసము, ప్రజల ఒక సమర్థన కోసము, ప్రజల ఒక మనకు భారతదేశంలో జరిగేటటువంటిగా ఈ ఒకే ఎన్నిక కోసము మద్దతు కోసం ఈ యొక్క ప్రయత్నం చేస్తారు మిత్రులారా. కాబట్టి ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, చాలా మంది మేధావులు ఉన్నారు. ఈ విషయాన్ని మనం సమాజంలో తీసుకుపోయి రేపు రాబోయే రోజుల్లో మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇది ప్రవేశపెడితే అందరూ కూడా సమాజం అంతా కూడా సపోర్ట్ చేయాలనే మీరందరూ కూడా దీన్ని ప్రచారం చేయాల్సిందిగా మీరు కోరుతూ ఈ కార్యక్రమం కూడా ముఖ్యంగా దానికోసమే పెట్టడం జరిగింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ నేషన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క విషయాన్ని మనం ప్రజల్లో తీసుకుపోయే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.